అమ్మాయి, ఇంట్లో కాఫీ పొడి నిండుకుంది. పొద్దున సురేష్ ఆఫీస్కు బయలుదేరేటప్పుడు నేను చూసుకోలేదు. వాడికి ఫోన్ చేసి వచ్చేటప్పుడు కాస్త కాఫీ పొడి తీసుకురమ్మని చెప్పు. భలేవారే అత్తయ్య గారు, ఈ మాత్రానికి ఆయనకు ఫోన్ చెయ్యాలా? ఎందుకు కావేరి, నువ్వు ఇన్స్టాలో ఆర్డర్ పెడతావా? అత్తయ్య గారు, మీరెంతవరకు చదువుకున్నారు? అట్టా నిలదీయమ్మా. పెళ్ళప్పుడు నాకు 10వ తరగతి ఫెయిల్ అయిందని అబద్ధం చెప్పారు. తీరా చూస్తే 7వ తరగతి పాస్ అయిందని తర్వాత తెలిసింది. బావుంది. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం జరిగిందాన్ని పట్టుకుని మామ కోడలు నా మీద దాడి చేస్తున్నారేంటో. అయినా నాకిప్పుడు నా చదువుతో ఏంటే పని? ఎప్పుడు 10 రూపాయలు ఖర్చు చేయడం ఎలా అని మాత్రమే ఆలోచిస్తారా? ఎంతో కొంత మిగిల్చాలని ఆలోచించాలిగా అత్తయ్య గారు. అలా గడ్డి పెట్టమ్మా. ఇల్లాలు పొదుపు చేస్తేనే ఇల్లు బాగుపడుతుంది. డబ్బంతా దుబారా చేస్తూ పోతే రేపెట్టా బాగుపడతావమ్మా. అదేదో చిన్నపిల్ల, మీరేంటండి కాఫీ పొడి కొంటే అది దుబారానేనా? కావేరి దగ్గర ఏదో ఐడియా ఉన్నట్టుందే. అమ్మాయి చెప్పిందాన్ని ఫాలో అయిపో. అంతేగాని మన బుర్రలో మాత్రం ఏ ఐడియాలు వడియాలు ఉండవు. అంతేగా అంతేగా. ఇంతకీ మీకు ఏ బ్రాండ్ కాఫీ పొడి కావాలో చెప్పండి అత్తయ్య గారు. ఏ బ్రాండ్ ఏమిటే పిచ్చి మొహమా, మనం ఎప్పుడూ బ్రూనే వాడతాంగా. మీరు రిలాక్స్ గా కూర్చుని టీవీ చూస్తూ ఉండండి. 10 నిమిషాల్లో కాఫీ పొడి ఇంటికొస్తుంది. ఏ నువ్వు రావా? మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్ళను, భయపడకండి. హే వన్ను, వన్ను, ఏం చేస్తున్నావే? అదేంటే, పొద్దున అపార్ట్మెంట్ బయట చెత్త పడేయడానికి వెళ్ళినప్పుడు కలిసాంగా, ఏదో సంవత్సరం తర్వాత కలిసినట్టు పర్ఫార్మెన్స్ చేస్తున్నా. ఏంటోనే, నిన్ను చూడగానే నాకు చెప్పలేనంత సంతోషం కలుగుతుంది. సర్లే గాని లోపలికి రా. ఇలా వచ్చావేంటే? ఇందాక వంటిల్లు సర్దుతుంటే మీ వంటిల్లే గుర్తొచ్చిందే. ఏ మాది వంటిల్లులా ఉండదా? ఉండదే బాబు, స్వర్గంలా ఉంటుంది. జోక్ అనుకోకు గాని నిజంగానే వంటింటిని నువ్వు బాగా సర్దుతావే. ఓసారి చూసెళ్ళి అలాగే సర్దుదామని వచ్చాను. అయ్యే బాబోయ్, మా వంటిల్లంతా నచ్చిపోయిందేంటే నీకు? ఆ భాష ఏంటే నచ్చిపోయింది లేచిపోయింది? అయినా నా వెనకే వస్తున్నావేంటే? నేనేమైనా ఎత్తుకుపోతాననా? ఛీ, అవే మాటలే. ఏమైనా ఎత్తుకెళ్లే కర్మ నీకెందుకు? నేను హ్యాపీగా టీవీ చూస్తూ కూర్చుంటాను. నీ వంటింటి సందర్శనం అయిపోయాక చెబితే నేను పంపించేసి తలుపేసుకుంటాను. వామో, ఇలా వెళ్తే ఈ దొంగ మొహం దానికి దొరికిపోతాం. ఏం చేద్దాం? వన్ను, ఇదేంటే ఈ బ్యాగ్ ఇంత బాగుంది? ఓ అదా, మా నాయనమ్మకు మాత్రమే ఇలా బ్యాగుల్ని అల్లడం వచ్చు. ఆ తర్వాత ఎవరూ ఆవిడ నుండి నేర్చుకోలేదు. ఎప్పుడూ నా చిన్నప్పుడు ఆమె అల్లిన ఈ బ్యాగుని ఇప్పటి వరకు అపురూపంగా దాచుకున్నాను. మీ నాయనమ్మ పేరు రతన్మాల గదూ? ఓసారి ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను. అవునే, మా అత్తగారు కూడా ఇలా బ్యాగ్ అల్లడానికి ట్రై చేస్తోందే. అందుకే ఈ బ్యాగ్ ఒకసారి తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చిస్తాను. ఓకేనా? భలేదానివే, తీసుకెళ్ళు. కానీ కాస్త జాగ్రత్త, ఎందుకంటే అది మా నాయనమ్మ జ్ఞాపకం. మీ నాయనమ్మ జ్ఞాపకాన్ని నేను ప్రాణంగా చూస్తానులేవే. వస్తాను. కూరగాయలమ్మా కూరగాయలు, కూరగాయలమ్మా కూరగాయలు. ఎక్కడికత్తయ్య గారు? కూరగాయలేమీ లేవు గదే, వెళ్ళి తీసుకొస్తాను. అది అడగడానికి సమాధానం చెప్పాను. మీరెందుకు అట్ట పుసుకున నవ్వారు? నేనెందుకు అడిగానో మావయ్య గారికి అర్థమైందిలేండి. ఏం లేదత్తయ్య గారు, మీరొకరే వెళ్లారనుకోండి, కూరగాయలవాడు అందరికీ కిలో టమాటాలు 20 రూపాయలకు అమ్మేవాడు కాస్త 60కి అమ్ముతాడు. మీరేం చక్కా కొనుక్కొని వచ్చేస్తారు. అదే నేననుకోండి, బేరమాడతాను. రూపాయి ఖర్చు కాకుండా మొత్తం కూరగాయల్ని తీసుకొచ్చేస్తాను. ఓ సేవ్, నిన్ను చూస్తే నాకేదో భయంగా ఉందే. ఇది వరకు ఇట్ట ఉండేదానివి కాదు. ఏవండి, దీనికేదో దయ్యం పట్టినట్టుంది. ఎవరైనా మంత్రగాడిని పిలవండి. నాకు అర్థమైందే.
నువ్వు చేయలేనివి కోడల పిల్ల చేస్తుంది కదా అని ఇట్టా మాట్లాడుతున్నావు కదా. మాట్లాడకుండా అమ్మాయితో వెళ్ళి కూరగాయలు పట్రా. పైకి చూస్తూ చేతులు జోడించి నమస్కరిస్తూ శారద, దేవుడా, ఈ మామ కోడలను నువ్వే కాపాడాలి. శారద కావేరి ఇద్దరూ బయటకొచ్చారు. కూరగాయల బండివాడు నిలబడున్నాడు. రండమ్మా రండి, మీకోసం తాజా తాజా కూరగాయలు తీసుకొచ్చాను. ధరలు కూడా తక్కువే. ఉండయ్యా, కూరగాయలు చూసి తాజాగా ఉన్నాయో లేదో మేం చెప్తాం. అలాగే రేట్లు చెప్పు, తక్కువ కాదో మేం చెప్తాం. కూరగాయలవాడు, భలేవారేనమ్మా, మీరే చూడండి. కావేరి కూరగాయలు చూస్తున్నట్టుగా నటించింది. కొన్ని టమాటాల్ని కిందకు తోసేసింది. ఏంటయ్యా, తాజాగా ఉన్నాయని చెప్పావు, ఈ టమాటాలు ఏమైనా బాగున్నాయా? అన్నట్టు వంకాయలు ఎలా ఇస్తున్నావు? ఎక్కువేం కాదమ్మా, 30 రూపాయల కిలో. వామ్మో, అంత రేటా? ఇచ్చే ధర చెప్పు. అదేంటమ్మా, 30 రూపాయలు పెద్ద రేటా? తక్కువే కదమ్మా. అమ్మేవాడివి గదా, నీకు తక్కువే. కొనేవాళ్ళం కాబట్టి మాకెక్కువే. అలా అంటూ కొన్ని వంకాయల్ని, బీరకాయల్ని, మరికొన్ని ఇతర కూరగాయల్ని కిందకు తోసేసింది కావేరి. ఎక్కడ బావున్నాయ్యా? తాజాగా లేవు, పుచ్చులున్నాయి. పైగా రేట్లు కూడా ఎక్కువ చెబుతున్నావు. మాకేమీ వద్దు, నువ్వెళ్ళు. పొద్దున్నే భలే బేరం దొరికిందిరా బాబు అంటూ వెళ్ళిపోయాడు. తను కింద పడేసిన కూరగాయలన్నిటినీ బ్యాగులోకి తీసుకుంది కావేరి. ఇది ఆమె సినిమాలో కోట శ్రీనివాసరావు కాన్సెప్ట్ గదేటే. ఆమె సినిమాను అతడు సినిమాను కాన్సెప్ట్ ఇన్నోవేటివ్ గా ఉందా లేదా అన్నది ముఖ్యం. పదండి, ఆ అమౌంట్ తీసుకెళ్లి బీరువలో పెట్టి. రండి రండి, ఏంటి ఇలా వచ్చారు? ఏదైనా వ్రతం ఉందా? ఉందనయ్యా, బడిత పూజా వ్రతమని. అవునా, నేనెప్పుడు వినలేదమ్మా. ఇంతవరకు వినకపోయినా ఇప్పుడు ప్రత్యక్షంగా చూడొచ్చు. ఏదో తేడాగా ఉందే. నానా, ఇదేదో ఆడవాళ్ళ వ్యవహారం. మీ ఆవిడ్ని మా ఆవిడ్ని పిలుస్తానుండు, ఆలు ఇల్లు చూసుకుంటారు. మనం పారిపోదామా? అట్ట ఇట్ట కుదురుతుందనయ్యా. పిన్ని గారిని ఏం వద్దు గాని నీ ముద్దుల కావేరిని ఓసారి పిలవండయ్యా. కావు కావు. ఏంటండి, మా అమ్మ నాన్నలు ఎంతో ముద్దుగా కావేరి అని పేరు పెడితే మీరు కాకిలా కావు కావమని అరుస్తారు? వనజాక్షిని, ఇతర లేడీస్ ని చూసి, అరే వన్ను, నువ్వేంటే ఇలా అందర్నీ కట్టుకొట్టుకొనొచ్చావ్? ఏంటి సంగతి? మొన్న బ్రూ కాఫీ తాగావేమో గదా, టేస్ట్ ఎట్టాగుందో తెలుసుకుందామని వచ్చానే. నీళ్లు మింగుతూ కావేరి, వన్ను, అది ఏంటంటే వన్ను లేదు టూ లేదు గాని మొన్న నువ్వు బ్యాగ్ లో కాఫీ పొడి బాటిల్ పెట్టుకోవడం వనజాక్షి చూసిందంట. అది అందరి ముందా బయట పెట్టాలనే ఆ రోజు సైలెంట్ గా ఉండిపోయిందంట. అదేంటే, ఇది వరకు పిస్నారితనం మాత్రమే ఉండేది, ఇట్ట దొంగతనాలు కూడా మొదలెట్టేశావేంటే? అది కాదమ్మాయి, ఏదో పెద్ద ప్రొఫెషనల్ దొంగలా మా ఇంట్లో నుండి ఫ్లవర్ వాస్ ఎత్తుకొచ్చావు. మైండ్ లేని మంగమ్మ, దొంగతనం చేసిన దాన్ని ఎవరైనా హాల్లో పెట్టుకుంటారా? ఎండలు పెరిగిపోతున్నాయి కాబట్టి మా ఇంట్లో నుండి గొడుగెత్తుకొచ్చేసింది. మా ఇంట్లో కాస్త కాస్ట్లీ దొంగతనం చేసింది. మా మామయ్య గారు భోంచేసే వెండి పళ్ళాన్నే పట్టుకొచ్చేసింది. చూడు కావేరి, అందరం వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామే అనుకో, నువ్వు తలెత్తుకుని బతకలేవు. కాని అది మాకిష్టం లేదు. నన్ను క్షమించండి. రాను రాను నా పిసినారితనం పెరిగి దొంగతనాలు చేయాలనే ఆలోచనలు పుట్టుకొచ్చాయి. అప్పటికి అత్తయ్య గారు చెబుతూనే ఉన్నారు, మీ అందరి వస్తువుల్ని మీకిచ్చేస్తాను. నా కాఫీ పొడి బాటిల్ ఇవ్వకపోయినా పర్లేదు. ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపో అమ్మాయి. నీ పరువు పోతే మా పరువు పోయినట్టే. నీ మనసును బాధించాలనేది మా ఉద్దేశం కాదు. మీరందరూ పెద్ద మనసుతో నన్ను క్షమించినందుకు అందరికీ కాఫీలు తీసుకొస్తాను, కూర్చోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కావేరి టీవీ.